సంక్రాంతి సమీపిస్తూ ఉండడంతో కాయరాజా కాయంటున్నారు పందెం రాయుళ్లు. గోదావరి జిల్లాలో భారీగా బరులు సిద్ధమవుతున్నాయి. గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ పందెం బరులు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. సంక్రాంతికి 3 రోజుల పాటు జరిగే కోడి పందాల్లో కోట్లాది రూపాయలు చేతులు మారనున్నాయి. కోడి పందాలను చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా జనం తరలి రానున్నారు. మరోవైపు పోలీసులు పందెం బరులు సిద్ధమవుతున్నా పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి పోతురాజుని అడిగి తెలుసుకుందాం. పోతురాజు, చెప్పండి, 2 వారాల పైనే ఉంది సంక్రాంతి. ఇప్పుడే టీడీపీ నేతల కనుసనల్లో కోడి బరులు ఏర్పాటు చేసి పందాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. కనీసం పోలీసులు అటువైపు కన్నెత్తి కూడా చూడట్లేనట్టుగా తెలుస్తోంది. అరుణ, ప్రధానంగా చూసుకుంటే కనుక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా కత్తితో కాలు దూసేందుకు కూడా పందెం పుంజులు రెడీ అవుతున్నాయని చెప్పొచ్చు. ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లాలంటే సాంప్రదాయాలకు సంబంధించి డూడు బసవన్నలు మరియు రంగవాళ్ళు ప్రధానంగా పిండి వంటలు అనుకుంటారు. ఇది నాణ్యానికంతా ఒకవైపే, రెండో వైపు చూసుకునే కనుక కూటమి నేతల కనుసన్నల్లో యథేచ్ఛగా 100 కోట్ల రూపాయలు చేతులు మారేందుకు కూడా రంగం సిద్ధమవుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా భీమవరంకు సంబంధించినటువంటి ఏరియాలో చూసుకున్నాక భీమవరం కానీ ఉండి కానీ సంబంధించినటువంటి పాలకొల్లుకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో ఓవరాల్గా పశ్చిమ గోదావరి జిల్లాలోనే 100 బరులు ఏర్పాటు చేసేందుకు కూడా సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. చూస్తే కనుక ఒక్కో బరికి ఒక విధంగా రేట్లు కడుతున్నారని చెప్పొచ్చు. చూస్తే కనుక ఒక బరి వద్దకు చూస్తే భీమవరంకు సంబంధించినటువంటి ఉన్నటువంటి బరి ప్రత్యేకత కానీ వచ్చేటువంటి జనం ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి కౌంటును బట్టి కూడా రేటు కూడా నిర్వహిస్తున్నారు. 1 కోటి నుంచి 20 లక్షల వరకు కూడా పూర్తి స్థాయిలో బరులకు సంబంధించినటువంటి రేట్ ఫిక్స్ చేసుకున్నారని చెప్పొచ్చు. వచ్చేటువంటి వారు ఎవరైతే ఉంటారో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి వారు కూడా ఆతిథ్య విషయంలో కానీ వారి జేబులు గుల్ల చేయడం విషయంలో ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఆరితేరినటువంటి వారే కీలక పాత్ర పోషిస్తారు. ప్రధానంగా చూసుకుంటే కనుక గుండాట కానీ, పేకాట కానీ, కోతాట కానీ, జోదంకు సంబంధించినట్టు ఏతుందో జోద క్రీడలు యథేచ్ఛగా నిర్వహించేందుకు ఈసారి కూడా అంతా రంగం సిద్ధం చేసుకుంటున్నారని చెప్పొచ్చు. ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో వారితో కూడా సిఫారసులు చేసుకుంటూ కూడా ఉన్నటువంటి బరులు కూడా సిద్ధం చేస్తున్నారని చెప్పొచ్చు. బరుల వద్దకు సంబంధించి సుమారు ఒక బరి వద్ద కూడా రోజుకు సంబంధించి 25 పందాలు వేస్తుంటారు. అలాంటిది ఈసారి 3 రోజుల పాటు యథేచ్ఛగా తెల్లవారులు నిర్వహించేందుకు పందాలను కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నారు. చూస్తే క్షేత్రస్థాయిలో ఇప్పటికే బరులు కూడా సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి కూడా కనబడుతుంది. చూస్తే కనుక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి వారికి కూడా ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి ప్రత్యేకంగా LED లైట్లు ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో చూస్తే కనుక క్యారవాన్లు కూడా సిద్ధం చేసుకుంటున్నట్టు కూడా కనబడుతుంది. చూస్తే భీమవరంకు సంబంధించినటువంటి ఏరియానే కాకుండా ఇటు ఏలూరుకు సంబంధించినటువంటి జిల్లాలో కూడా ప్రధానంగా బరులన్నిటి కూడా ఉన్నటువంటి కూటమి నేతల ఆదేశాలతోనే ఎవరైతే పోలీసులు కూడా అటువైపు వెళ్లకుండా క్షేత్రస్థాయిలో ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు చేసుకుంటారని చెప్పొచ్చు. చూస్తే కనుక ఇప్పటికి చూస్తే సంక్రాంతికి సంబంధించినటువంటి 3 రోజుల్లోనే 100 కోట్ల రూపాయలు చేతులు మారిపోతున్నాయని చెప్పొచ్చు. పూర్తి స్థాయిలో కూడా వీటన్నిటిని కూడా అడ్డుకట్ట వేయాల్సినటువంటి పోలీసులు కూడా నిమ్మకుండిపోతున్నారు. ఇప్పటికైతే దీని అందరికీ కూడా కూటమి నేతలు అంతే బారులు తీరి పూర్తి స్థాయిలో తలుపులు తెరిచేసి క్షేత్రస్థాయిలో కూడా ఆడుకోండి విచ్చలవిడిగా అని చెప్పి పూర్తి స్థాయిలో వారు కూడా రంగం సిద్ధం చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుందన్న. మరోవైపు టీడీపీ నేతల కనుసనల్లో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయి. జగంపేట మండలం బలభద్రాపురం పామాయిల్ తోటల్లో కోడి పందాలు నిర్వహించారు. ఇందులో పందెం రాయుళ్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏకంగా ఫ్లడ్ లైట్ వెలుగుల్లో కోడి పందాలను నిర్వహిస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లతో పందెం బరుల వైపు పోలీసులు కన్నెత్తి చూడడం లేదు. కాకినాడ వైపు కూడా జోరుగా నైట్ టైంలో కూడా కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అరుణ, సంక్రాంతి పండుగ రాకముందే కాకినాడ జిల్లాలో కోడి పందాలు ప్రారంభమని చెప్పుకోవచ్చు. ప్రధానంగా జగ్గంపేట మండలం బలభద్రపురం పామాయిల్ తోటల్లోని ఈ పందాలకు వేదికగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ పందాలను తిలకించి బెట్టింగ్ లో పాల్గొనేందుకు పన్ను రాయిలు పెద్ద ఎత్తున తరలి వచ్చిన దృశ్యాలు మనం ఇక్కడ చూడవచ్చు. ముఖ్యంగా దాదాపు 300 కార్లు, 200 బైకులు కూడా ఈ పందెం బరుల వద్ద పార్కింగ్ చేసిన దృశ్యాలు కూడా మీకు చూపించే ప్రయత్నిస్తున్నాం. అదేవిధంగా ఈ పందాలు తిలకించేందుకు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులు కూడా హాజరయ్యారు. వారికి సంబంధించినటువంటి AP 37 TK 1516 రిజిస్ట్రేషన్ నెంబర్ కలిగిన ఇన్నోవా కారును కూడా పందెం బరుల వద్ద చూడవచ్చు. ముఖ్యంగా టీడీపీ నేతల కనుసన్నలోనే ఈ పందాలను నిర్వహించడం జరిగింది. ఫ్లడ్ లైట్ వెలుగుల్లో
ఆ కోళ్లకు కత్తులు పెట్టి బరిలో దించడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే ఈ జిల్లాకు సంబంధించినటువంటి టీడీపీ ముఖ్య నాయకులు ఉన్నారో ఆయన ఆదేశాల మేరకే ఈ పందాలు నిర్వహించినట్లు మనకి సమాచారం ఉంటుంది. ఇక రాజకీయ ఒత్తిడితో కూడా ఈ పందెం బర్ల వైపు పోలీసు అధికారులు కూడా ఎవరో కూడా కన్నెత్తి చూడని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాత్రి ఫ్లడ్ లైట్లు వెళ్లి విచ్చలవిడిగా కోడి పందాలని ఈ బలభద్రపురం గ్రామంలో నిర్వహించడం జరిగింది. లక్షలాది రూపాయలు పందెం సొమ్ములో చెందిన పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. రాజకీయ ఒత్తిడితో అధికారులు ఎవరు కూడా ఈ పందెం బర్ల వైపు వెళ్ళని పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్న వస్తుంది. మొత్తం చూసినట్లయితే ఏదైతే కత్తులు కట్టి బంధాలు నిర్వహించడం, బట్టింగ్ పాల్పడడం చట్టరీత్యా నేరం అయినప్పటికీ కూడా అధికారులు ఎవరు కూడా రాజకీయ ఒత్తిడితోటి ఆ వైపు వెళ్ళని పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.